సిరిన్ కబులతో మీ ముందుగా ముఖ్యాంశాలు. వికలాంగుల హక్కుల బిల్లును రానున్న పార్లమెంటు సమావేశాలలో ఆమోదింప చేయాలి. వికలాంగుల సేవా సంఘ నాయకుల డిమాండ్. మున్సిపల్ కుళాయిల నుంచి మురుగునీరు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైకుంఠపురం వాసులు. కావలి రూరల్ మండలం నందిమపురం సముద్ర తీరంలో యువకుడి మృతదేహం లభ్యం. మృతుడు కావలిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థి నాగార్జునగా గుర్తింపు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న రూరల్ పోలీసులు. వికలాంగుల హక్కుల బిల్లు 2011ను పార్లమెంటులో వెంటనే ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు వికలాంగుల సేవా సంఘం అధ్యక్షులు టీసీ మాల్యతుల్ నాయుడు. ఈ మేరకు స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సంస్థ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 7 కోట్ల మంది వికలాంగులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తక్షణమే రానున్న పార్లమెంటు సమావేశాలలో వికలాంగుల బిల్లును ఆమోదింప చేయాలని అన్నారు. లేని పక్షంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాను చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సేవా సంఘం గౌరవ అధ్యక్షులు ఎస్కే ఖాదర్ బాషా, సలహాదారుడు గనీ బాషా, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరమైన విషయం. దేశంలో 7 కోట్ల మంది వికలాంగులు ఇబ్బంది పడతా ఉంటే ఈరోజు మోడీ ప్రభుత్వం నిద్రమత్తులో ఉంది. మోడీ గారు అయితే నిద్రపోతా ఉన్నారు. ఆయన అయితే వికలాంగుల సంక్షేమం గురించి ఎలాంటి కూడా ఆలోచన కూడా చేయడం లేదు అని మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. మేము అడుగుతున్నాం మోడీ గారి ప్రభుత్వాన్ని, మీరు అన్ని రకాల సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. కానీ వికలాంగుల సంక్షేమాన్ని మీరు కావాలని మరి మీరు కుటుంబంతో మరి ఆ సమస్యను మీరు జటిలం చేయకుండా మరి పార్లమెంట్లో మా వికలాంగుల హక్కుల బిల్లును మీరు తూకిపెడతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వానికి కూడా ఒకటే అల్టిమేట్ ఇస్తా ఉన్నాం. మీరు కానీ మరి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో మా వికలాంగుల హక్కుల బిల్లును కానీ ఆమోదించకుండా ఉంటే తప్పనిసరిగా మేము ఢిల్లీలో జంతర్ దగ్గర మా వికలాంగుల సేవా సంఘం తరఫున మరి వందలాది మందితో వచ్చి మేము కూడా ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. బాబు గారు, మీరు కూడా మా రాష్ట్రం తరఫున మరి ఎవరైతే ఉన్నారో మోడీ గారు చెప్పి మరి ఎంతో మంది వికలాంగులు ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగాలుగా మిగిలిపోతా ఉన్నారు, సంక్షేమం పుట్టుపడతా ఉంది. అయితే మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో 7 కోట్ల మంది ఎంతో మంది వికలాంగులు ఉంటే వారికి కనీసం రిజర్వేషన్ సౌకర్యం వస్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ వికలాంగుల హక్కుల బిల్లు కానీ పార్లమెంట్ ఆమోదం పొందితే వికలాంగులకి 3% నుండి 5% ఉద్యోగాల్లో రిజర్వేషన్ వస్తే ఎంతో మంది వికలాంగులు ఈరోజు నిరుద్యోగులుగా ఉండకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించిన అవుతారు. వారికి ఉపాధి కల్పన కూడా దొరుకుతుందని చెప్పి మేము ఆవేదన చేస్తా ఉన్నాం. అయితే వికలాంగులకి మేము అడుగుతా ఉన్నాం, ఓటింగ్ హక్కులో కూడా ఎవరైతే ఉన్నారో వికలాంగులకి బ్యాలెట్ ఓటింగ్ హక్కు కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంతో మంది వికలాంగులు ఈరోజు ఓటు కూడా వచ్చి ఈలే బస్సులో ఉన్నారు. వారి ఇంట్లో ఉంటే మరి అనారోగ్యంగా ఉంటే ఈ బిల్లుగా పాస్ అయితే వారికి మరి బ్యాలెట్ ఓటు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది అని విషయం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వికలాంగులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉందని అన్నారు వికలాంగుల సేవా సంఘం గౌరవ అధ్యక్షులు ఎస్కే ఖాదర్ బాషా. ఈ మేరకు స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడారు. వికలాంగుల్ని ఎన్నో రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ప్రభుత్వం మీద ఉంది. ఇది జిల్లా సమస్య, రాష్ట్ర సమస్య కాదు, దేశ సమస్య. ఈ దేశంలో ఉన్నటువంటి 7 కోట్ల మంది ప్రజలు, 7 కోట్ల మంది ఉన్నటువంటి వికలాంగులు మరి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు తెలుసు. కాబట్టి మరి ఎందుకని కాలాయ పని చేస్తుందో మరి మోడీ ప్రభుత్వం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో మా వ్యవస్థాపక అధ్యక్షుడు టీసీ మాల్యతుల్ నాయుడు గారు ఎన్నో పర్యాయాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కోడెల శివప్రసాద్ స్పీకర్ గారికి, మరి వెంకయ్యనాయుడు గారికి, మన గౌరవ మంత్రివర్యులు వారు ఎన్నో రకాలుగా ఈ జిల్లాని అభివృద్ధి నడపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. మరి ఆ వెంకయ్యనాయుడు గారు కూడా ఒక వినతిపత్రం ఇచ్చి, సార్ వికలాంగులు మేము మా సమస్య చూడండి, మా బాధ చూడండి, మా ముఖంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఒకసారి చూడండి, పరిశీలించండి అని చెప్పి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒక పర్యాయం అయితే ఢిల్లీకి పోవాలి, వికలాంగులందరం కూడా కలిసికట్టుగా పోయి ఢిల్లీకి పోవాలి, ఢిల్లీలో పోయి మన యొక్క బాధల్ని అక్కడ తెలియజెప్పాలి. ఆ పార్లమెంట్ సభ్యులకి, మంత్రులకి, కేంద్ర మంత్రులందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశం కూడా ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. మళ్ళా ఒక అవకాశం ఇచ్చాం. ఇప్పటికైనా కూడా మోడీ ప్రభుత్వాన్ని మేము హృదయపూర్వకంగా వినిపించేది ఏంటంటే
వికలాంగుల సమస్యల మీద మీరు వెంటనే స్పందించి వెంటనే చొరవ తీసుకొని మీరు ఆ వికలాంగుల హక్కుల బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి మీరు న్యాయం చేస్తే మరి 7 కోట్ల మంది ప్రజలే కాకుండా ఈ 125 కోట్ల మంది ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు, మీరు అభిమానిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. రాబో రోజుల్లో మిమ్మల్ని అన్ని విధాలుగా అన్ని రంగాలు కూడా అభివృద్ధి నడిపించడానికి శాశ్వతంగా కృషి చేస్తారని మనం చేసుకుంటూ దయచేసి వెంటనే పార్లమెంట్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టమని వెంకయ్య నాయుడు గారి ద్వారా, మంత్రుల ద్వారా, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అందరి ద్వారా మేము హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. పట్టణంలోని వైకుంఠపురంలో పారిశుధ్య వ్యవస్థ అధ్వానంగా ఉంది. ప్రధానంగా సైడ్ కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. కాలువలలో మురుగునీరు ప్రవహించేందుకు వీలు లేకపోవడంతో నీరు నిల్వ చేరి దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు అంటున్నారు. దీనికి తోడు మురుగునీరు నిల్వ చేరి ఉంటుండటంతో దోమల బెడద ఎక్కువగా మారిందని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి కాలువలను శుభ్రపరచాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. నీళ్ళు రాక ఇలా వాడుతున్నాం. ఇది మొత్తం కొట్టలేదు నీళ్ళు రాక. కావలి రూరల్ మండలం ఒట్టూరులో ఉన్న మోడల్ స్కూల్లో 2015-16 విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైందని ఆ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3వ తేదీన అన్ని మోడల్ స్కూల్స్ లో ప్రవేశ పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. ఒట్టూరులోని ఆదర్శ పాఠశాలలో 2015-16 సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశం వరకు ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. 3/5/2013 నుంచి 15/5/2015 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దీనికి పూర్తి వివరాలు కావాలంటే dsc.ap.in లాగిన్ అయితే అన్ని వివరాలు వస్తాయి. దీనికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఎగ్జామినేషన్ కూడా నిర్వహించడం జరుగుతున్నది. జూన్ నెల 3వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కావలి మండలంలోని అనేక విద్యా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఓసీ బీసీ విద్యార్థులకు 100 రూపాయలు రుసుము ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా 40 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కావలిలోని ఏపీ ఆన్లైన్ సెంటర్ లేదా ఏ ఇంటర్నెట్లో అయినా మీరు అప్లై చేసుకుని దాన్ని అప్లై చేసుకున్న అప్లికేషన్ని స్కూల్లో కనుక హార్డ్ కాపీలు ఇస్తే మేము వాటిని పరిశీలించిన తర్వాత మీకు వెంటనే హాల్ టికెట్లు అందజేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన సిలబస్ మరియు ఇతర వివరాలన్నీ కూడా dsc.ap.in పొందుపరచడమైనది. మున్సిపల్ కుళాయిల నుండి వచ్చే నీటిలో వ్యర్థాలు మురుగునీరు వస్తున్నాయని స్థానిక వైకుంఠపురానికి చెందిన మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం కుళాయిల ద్వారా ఇటువంటి నీరు సరఫరా అవుతుందని స్థానికులు అంటున్నారు. కుళాయిల నుండి ఎంతో మంది మహిళలు బిందెల ద్వారా నీటిని తీసుకోవాలంటే వడపోత చేసి తీసుకెళ్తున్నారు. కుళాయిల ద్వారా మురుగునీరు వస్తుందని సంబంధిత అధికారులు విన్నవించినా పట్టించుకోవటం లేదని మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మంచినీటిని సరఫరా చేయాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. మాకు నీళ్ళు రావట్లేదండి. గుంట తవ్వుకొని పట్టుకోవాల్సి వస్తుంది. గుంట తవ్వుకొని నీళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. కనీసం ఒక 50 బిందెలు దాకా మురికి నీళ్ళు పోతాయి. మాకు మంచి నీళ్ళు లేక ఇబ్బంది అవుతుంది. మాకు నీళ్ళు లేక అల్లాడిపోతాం. బోరింగ్లు కూడా మాకు లేవు. ఎక్కడ కూడా కావలి వైకుంఠపురం ఏరియాలో ప్రతిరోజు నీళ్లు మున్సిపాలిటీ నీళ్లు వదిలినప్పుడు కనీసం ఒక అర్ధగంట ఈ విధంగా మురికి నీళ్లు మురికి కాలువ నీళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా నీళ్లు వస్తున్నాయి. దాని ద్వారా నీళ్లు చాలా వ్యర్థమైపోతూ ఉన్నాయి. ఈ పైపులు ఎక్కడో మురికి కాలువలో డ్యామేజ్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చిన కొంచెం నీళ్లు కూడా ఈ మహిళలు నీళ్లు పట్టుకోవడానికి చాలా ఇబ్బందికరంగా రోడ్లో గుంటలు తవ్వుకొని వాళ్ళు ఎక్కడైతే కనెక్షన్లు ఇచ్చుకున్నారో వాళ్ళ ఇంట్లో ముందు గుంటలు తవ్వుకొని గుంటల్లో నీళ్లు పట్టుకోవాల్సి వస్తూ ఉంది. కనీసం 2 అడుగులు కూడా నీళ్లు ఎక్కడం లేదు, ఇంట్లోకి రావటం లేదు. ఎందుకంటే ఈ పరిస్థితి ప్రతి గొంతుకి కనీసం 2 మోటార్లు పెట్టి ఇళ్లలోకి నీళ్లు లాక్కుంటా ఉన్నారు. కాబట్టి ఈ నీళ్లు ఆ విధంగా మోటార్ల ద్వారా నీళ్లు లాక్కోవటం ఇది నేరం. మామూలుగా
కనీసం కమిషనర్కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటాను నేను. నెక్స్ట్ డిఈ పట్టించుకోవట్లేదు, కనీసం అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి తప్పనిసరిగా అధికారులు దీని మీద చర్య తీసుకొని ఆ మోటార్లు పెట్టుకోకుండా చేయాలని అధికారులు చేస్తున్నాం. తర్వాత అలాగా చేయలేకపోతే కనీసం నీళ్ళు వచ్చే సమయంలో నీళ్ళు వచ్చే సమయంలో కరెంట్ అయినా తీసేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి నీళ్లు 2 రూపాయల నీళ్లు బయట కొనుక్కొని తాగాలంటే అది ఇక్కడ ప్రస్తుతం నీళ్లు దొరకట్లేదు. కానీ ఇలాంటి మురికి నీళ్లు తేరు పట్టుకొని అందరూ చాలామంది పేదవాళ్ళు ఉండే ఏరియా కాబట్టి ఈ నీళ్ళు తాగుతున్నారు. ఈ నీళ్లు తాగటం వల్ల అనేక జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇలాంటి నీళ్లు రాకుండా ప్రభుత్వం కానీ అధికారులు కానీ వెంటనే చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జిల్లాలోని ఇందుకూరుపేట, పల్లెపాడు, పినాకిని గాంధీ సత్యాగ్రహ ఆశ్రమంలో ఈ నెల 5న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు లోక్సత్తా నాయకులు మాల్కొండారెడ్డి. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన సందర్భంలో జిల్లాలో మొట్టమొదటిసారిగా గాంధీజీ పర్యటించి మే 4వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తవుతాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నెల్లూరు రెక్రాస్ ఆధ్వర్యంలో పల్లెపాడులో కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి గాంధీజీ మనవడు హాజరవుతారని పేర్కొన్నారు. భారతదేశంలో మహాత్మా గాంధీ ఈ దేశానికి చేసిన త్యాగం మరుపురానిది. మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతదేశంలో ప్రజానీకానికి చైతన్యపరిచి మహోద్యమైన పోరాటాన్ని నిర్వహించి అహింసా మార్గం ద్వారా ఈ దేశం నుంచి బ్రిటిష్ పాలకులను తరిమేయడం జరిగింది. అలాంటి మహాత్మా గాంధీ సింహపురి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా దేశ స్వాతంత్ర్యోద్యమం కోసం మరి భారతదేశం పర్యటిస్తున్న సందర్భంగా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చి రేపటికి 100 సంవత్సరాలు నిండుతున్నాయి. కాబట్టి 100 ఏళ్ళైన సందర్భంగా మరి మహాత్మా గాంధీ నెల్లూరు జిల్లాలో ఆయన సిద్ధాంతాలపైన ఇందుకూరుపేట, పల్లెపాడులో పినాకిని గాంధీ సత్యాగ్రహం ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది. ఆ సత్యాగ్రహానికి వారు మహాత్మా గాంధీ సందర్శించి 100 ఏళ్ళు. కాబట్టి ఆ పవిత్రమైన గాంధీ ఆశ్రమానికి 5వ తారీఖు నాడు గొప్ప నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్ సహకారంతో అద్భుతంగా ఆనాటి స్వాతంత్రోద్యమ చరిత్ర ఘటనల గురించి మహాత్మా గాంధీ మనవడ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామికవాదులు మహాత్మా గాంధీ సిద్ధాంతం కోసం అహింసా మార్గం, నిరాడంబర జీవితం, అసత్యాలు మాట్లాడకూడదని, మరి సమాజం కోసం అహింసా మార్గం ద్వారా విలువలతో కూడుకున్న సమాజం అంటే అవినీతి రహిత సమాజం, అలాగే మద్యరహిత సమాజం కోసం మహాత్మా గాంధీ నిరాడంబరంగా, నిజాయితీగా, చిత్తశుద్ధితో దేశం కోసం పోరాడిన ఆనాటి ఆయన సిద్ధాంతాలను ఆచరించేవాళ్ళు, ఆయన ఆశయాల కోసం పనిచేసే వాళ్ళందరూ, సామాజిక కార్యకర్తలందరూ కూడా పల్లెపాడు గాంధీ ఆశ్రమానికి సందర్శించి అక్కడ దేశభక్తి, ఆనాటి స్వతంత్రోద్యమ ఘటనల గురించి స్ఫూర్తి పొంది మనందరం సమాజంలో విలువలు కలిగిన సమాజాన్ని నిర్మించుకోవాలని, అసమానత లేని సాంఘిక సమానత్వం కోసం మన దేశంలో అందరికీ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, విద్య, ఆరోగ్యం, కనీస వసతులు తీయడానికి బాబు మరి అంబేద్కర్ ఆశయాలు, వాడు రాజ్యాంగంలో పొందపరిచిన అంశాలన్నీ కూడా అమలు జరగాలంటే దేశభక్తితో కూడుకున్న, సామాజిక సేవతో కూడుకున్న ప్రయాణం అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు పల్లెపాడు గాంధీ ఆశ్రమాన్ని వచ్చి ఆ దీక్షా శిబిరంలో పాల్గొని దేశభక్తిని పెంపొందించుకొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని కోరుతున్నాం. కావలి రూరల్ మండలం నందింపురం సముద్ర తీరంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం బయటపడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతుడు కొండాపురం మండలం సత్యవలకు చెందిన నాగార్జునగా గుర్తించారు. ఈ మేరకు మృతుడికి కావలి ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ రఘునాథ్ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని అన్నారు. చనిపోయిన అతను అసలు నాగార్జున, ఇతను కొండాపురం మండలం కుమ్మి పంచాయతీ సత్యవోలు అగ్రహారం. ఇతను ఆర్ఎస్ఆర్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. ఇతను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా, థర్డ్ ఇయర్ పొజిషన్ కూడా ఫెయిల్ అయ్యి ఉన్నాడు. ఇతను దీనివల్ల నేను ప్రతి సబ్జెక్టులో ఫెయిల్ అవుతున్నా అని చెప్పి మనస్తాపం ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాడు. ఇదే క్రమంలో ఇతను ఈ ఫెయిల్ అవుతున్నందువల్ల కాలేజీకి కూడా సరిగా రాకుండా ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళినట్టు బయలుదేరి
ఇక్కడికి వచ్చేసరికి కాలేజీ రాకుండా చేస్తూ ఉన్నాడు. దీని మీద వాళ్ళ పేరెంట్స్ కూడా నిన్న ఎంక్వైరీ చేసుకొని ఈ విధంగా కాలేజీకి రావట్లేదని ఎంక్వైరీ చేసుకున్నారు. దాని మీద అతనికి అనుమానం వచ్చేసి ఇతను కూడా కాలేజీలో ఫెయిల్ అవుతున్నా ఉద్దేశంతో, సబ్జెక్టులు ఫెయిల్ అవుతున్న ఉద్దేశంతో ఇతను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నవచ్చు మేము అనుమానిస్తున్నాం. దీని మీద పిఎం చేపించి దాన్ని విజరా ప్రెజర్ చేసి ఎఫ్ఎస్ఆర్ పంపించి అక్కడి నుంచి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పూర్తి కాజ్ కనుక్కున్నాం. దీని మీద ఇప్పుడు ప్రస్తుతం అయితే దర్యాప్తు పూర్తి వివరాలు ఎఫ్ఎస్ఆర్ పంపించిన తర్వాత అక్కడ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలియజేస్తాం. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.